Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలాటెడ్ కోర్సెస్ సంబంధించిన ఒక మాప్ ఆఫ్ ఫేస్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. నేను ఇదివరకే వీడియో చేసి ఉన్నాను ఎగ్జాక్ట్ టైం అని కూడా, కానీ మనకైతే ఆ టైంకి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంకి అయితే యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కాలేదు. అదేవిధంగా యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ కావడానికి కూడా కొన్ని అయితే మెయిన్ రీజన్స్ అయితే ఉండడం జరిగాయి. ఆ యొక్క రీజన్స్ ఏమిటి కూడా మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఈ యొక్క కేఎన్ఆర్హెచ్కి సంబంధించిన యొక్క మొబైల్ నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయడం జరిగింది 10 టైమ్స్ అయితే. వారైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేరు. వారికి సంబంధించిన నేను ఎన్నిసార్లు కాల్ చేశానో మీకైతే ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా ఒక నమ్మాలి. ఎందుకంటే అసలు నేను కాల్ చేశానా చేయలేదా మీకు ఒకటి రావాలి, ఒకటి మీకు రావాలి కాబట్టి తెలవాలి కాబట్టి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మనము ఇక డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ రెండు మేజర్ థింగ్స్ ఏమి మనకు ఇంకా రిలీజ్ కాకపోవడానికి ఒక సీరియల్ కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు బ్యాక్ మనం చూసుకున్నట్లయితే కేఎన్ఆర్కి సంబంధించిన యొక్క మనకైతే కాంటాక్ట్ నెంబర్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే 21 డేట్ రోజు అయితే ఇక్కడ 10:46 AM అయితే ఫోన్ చేశాను. వారైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ అదేవిధంగా సాటర్డే వచ్చేసి కూడా 4:12 అయితే 4:12 PM అయితే ఫోన్ చేశాను. వారు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ రోజు అయితే చూసినట్లయితే మనకైతే నేనైతే దాదాపుగా 4 డేస్ అంతా కాల్ చేశాను. ఈ యొక్క నెంబర్తో అయితే నేనైతే వారైతే ఎటువంటి మన యొక్క ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు, ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఇన్ కేస్ వారి యొక్క ప్రాసెస్లో కూడా మన యొక్క నెంబర్ అయితే చూడలేదు అనుకుందాం. ఇక్కడ వచ్చేసి కూడా ఈరోజు అయితే మళ్ళీ నేను అంటే 2 నెంబర్స్ ఉన్నాయి మన కేఎన్హెచ్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అయితే. ఆ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేనైతే 2 టైమ్స్ అయితే ఫోన్ చేశాను. ఆ నెంబర్తోనే ఈ నెంబర్తోనే మొత్తం దాదాపుగా ఈరోజు ఒక్కరోజు వచ్చేసి 9 టైమ్స్ అయితే ఫోన్ చేశాను. వారైతే మన కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. అదేవిధంగా మీకు ముందు చెప్పినట్లు యొక్క మేజర్ థింగ్స్ ఏమి అంటే యొక్క మనకు ఇక్కడ వచ్చేసి సీట్ అలాట్మెంట్ రిలీజ్ కాకపోవడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యొక్క అడెండమ్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్, అదేవిధంగా కార్డియం ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ మనకైతే 2 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 3 మెంబర్స్ ఇందులో ఒక 2 మెంబర్స్ 5 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి వారు కూడా యొక్క 14th రోజే ఆ యొక్క వెబ్ ఆప్షన్ అనేది వాళ్ళైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు. కాబట్టి మనకైతే వారు వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా, వారు కూడా సీట్ అయితే అలాట్మెంట్ చేయాలి కదా. ఈ యొక్క ప్రాసెస్లో నేనైతే లేట్ అయిందని భావిస్తూ ఉన్నాను. ఎందుకైతే మనకు సీట్ అలాట్మెంట్ ఎగ్జాక్ట్ టైం అయితే మనమైతే చెప్పలేము. అందుకే మీకు చెప్పుదామని అయితే 2 టైమ్స్ కాల్ చేశాను. కేఎన్ వచ్చేసి కూడా వారు కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే మనకైతే లిఫ్ట్ చేయలేదు. కాబట్టి మీరైతే ఓకే పట్టాలి గైస్. ఎందుకంటే మనకైతే వస్తుంది సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని చెప్పలేము. కాకపోతే మనం ఒక టైం అయితే చెప్పవచ్చు. ఈ వీక్లో కూడా మనకు అయితే రావచ్చు. ఎందుకంటే నేను చాలా టైమ్స్ 2 సార్లు అయితే వీడియో చేయడం జరిగింది. ఈ టైంకి వస్తుంది, ఆ డేట్కి వస్తుందని కూడా. అక్కడ మనకు వచ్చేసి కూడా మనకైతే ఈ యొక్క ప్రాసెస్లో అయితే కొంచెం అయితే డిలే అయితే కావడం జరిగింది. స్టూడెంట్స్ వచ్చేసి కూడా ఇంకెప్పుడన్నా మీరు వీడియో చేసి ఉన్నారు కదా, మరి ఆ టైంకి రాలేదు. ఎందుకంటే కూడా మనకు కొంచెం అయితే టైం అయితే పడుతుంది గైస్ మనకి. ఎందుకంటే ఎగ్జాక్ట్ టైం మనం అనుకున్నాము అంటే ఫస్ట్ ఫేజ్కు సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని కూడా అయితే ఒక వీడియో చేయడం జరిగింది. కాకపోతే మనకైతే కొంచెం లేట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీరైతే ఓకే తెచ్చుకొని వచ్చి అయితే వీడియో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ రాగానే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి అన్న ఈ ఫేస్ కాకుండా మరి స్టే వేకెన్సీ ఫేస్ ఉంటుందా యొక్క బీఎస్సీ నర్సింగ్ లాగా అంటే కూడా చెప్పలేం గైస్ మనకి. ఎందుకంటే వేకెన్సీ సీట్స్ ఉన్నాయంటే వారు కూడా కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఫేస్ కండక్ట్ చేసినట్లయితే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే మీకు ఇంటిమేట్ చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి యొక్క ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, యొక్క గైడ్లైన్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఇస్తాము. అదేవిధంగా ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మన ఛానల్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఐపీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన అలానే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, 10th తర్వాత ఏం చేయాలి, పూర్తి గైడ్లైన్స్ అయితే ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. స్టెప్ బై స్టెప్ అయితే ఆల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే, మీరైతే షేర్ చేయండి మన ఛానల్ గురించి కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.